ఈరోజు ఏప్రిల్ 4 అనగా పల్నాడును జిల్లాగా ప్రకటించిన రోజు. అసలు పల్నాడు గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఒకప్పుడు పల్లవులు పాలించిన గడ్డ పల్లవనాడుగా మొదలై పలనాడుగా ప్రసిద్ధి చెంది నేడు పల్నాడు జిల్లాగా కొత్త చరిత్రలను రచించుకుంది. పల్నాడంటే చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు, నాపరాళ్ళు, సజ్జజొన్న కూళ్ళు, సర్పంబులను తేళ్ళు, పల్లెనాటి సీమ పల్లెటూర్లు, మన పలనాటి అందాలు అంటూ ఆనాడు శ్రీనాథుల వారు వర్ణించారు. 11వ శతాబ్దం నాటి చరిత్ర కలిగిన పలనాడు నేటికి ఆ పలనాటి బ్రహ్మనాయుడు నాగమ్మల సాక్షిగా మరువని చెరుగని ముద్ర వేసుకుంది. నేటికి పలనాడు అంటే పౌరుషాల పురిటిగడ్డ అనక మానరు ఇక్కడి ప్రజలు. అంతటి చరిత్ర కలిగిన పలనాడుని 2022 ఏప్రిల్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రముఖ జిల్లాగా ప్రకటించారు. నరసరావుపేట పట్టణం కేంద్రంగా చుట్టూ ఉన్న చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ళ, గురజాల, దాచేపల్లి పట్టణాలను కూడుకొని ఒక పటిష్టమైన జిల్లాగా మారింది పల్నాడు జిల్లా. ఒక పక్క ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బుద్ధుని విగ్రహం, అమరావతి స్తూపం, నాగార్జున సాగర్, ఎత్తిపోతల జలపాతం, మరోపక్క కోటప్పకొండ, కొండవీటి కొండల ప్రసిద్ధ ప్రదేశాలతో గత దశాబ్దాలుగా విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలలోనూ తనదైన శైలిలో అభివృద్ధి చెందుతుంది మన పలనాడు. అంతేకాకుండా వ్యవసాయంలోనూ మిరప, ప్రత్తి, పొగాకు, వరి, పప్పు దినుసులు, మాగాణి, ఆహారేతర పంటలతో ప్రసిద్ధి పొందింది. అందుకే పులుపుల వెంకట శివయ్య గారు అన్నారు, పలనాడు వెలలేని మాగాణిరా అని. పల్నాడులో పుట్టి పెరిగిన మహనీయులు ఎందరో, అందరికీ వందనాలు. జై పలనాడు, జై జై పలనాడు.